సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రీ లాంచింగ్ ఆఫర్ పేరుతో 3,000 కోట్ల మోసానికి పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఆయనని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే లక్ష్మీనారాయణపై సిసిఎస్ పోలీసులకు బాధితులు ఫిర్యాదులు చేశారు. సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రీ లాంచింగ్ ఆఫర్ పేరుతో 3,000 కోట్ల మోసానికి పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఆయనని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే లక్ష్మీనారాయణపై సిసిఎస్ పోలీసులకు బాధితుల ఫిర్యాదులు చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఫ్రీలాన్సింగ్ పేరుతో 3,000 కోట్ల రూపాయలకి నుంచి భారీ మోసానికి పాల్పడిన సాహితీ గ్రూప్ ఎండీ లక్ష్మీనారాయణ ఇది అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తున్నది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా సిసిఎస్ అతడి మీద బాధ్యులు ఇచ్చిన ఫిర్యాదు మీద కూడా అనేక కోణంలో దర్యాప్తు చేస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి ఈడీ అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి అంటే 3,000 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ప్రీ లాంచింగ్ పేరుతో రియల్ ఎస్టేట్ మోసాలకి పాల్పడినట్టుగా ఈడీ గుర్తించిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి లో ఫిర్యాదు మేరకు దీనికి సంబంధించి ఈడీ అదుపులోకి తీసుకొని ప్రశ్నించడానికి సమాచారం ఉంది. దీనికి సంబంధించి కూడా మధ్యాహ్నం నుంచి చాలా గోప్యంగా ఈ ఎండీ లక్ష్మీనారాయణ సంబంధించి కూడా విచారణ చేస్తుంది. ఈ అంశాలకు సంబంధించి ఈడీ విచారణ చేస్తుంది. ఏంటి అనే సంబంధించి కూడా కొంత సమాచారం రావాల్సింది. ఇప్పటికే గత కొన్నేళ్లుగా ప్రీ లాంచింగ్ పేరుతో మోసపోయిన బాధితులంతా కూడా సిసిఎస్ చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈడీ రంగంలోకి దిగిన నేపథ్యంలో కూడా కొంత ఈ కేసుకు సంబంధించి కొంత లోతైన దర్యాప్తు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇంకా బాధితుల వద్ద నుంచి పెద్ద సంఖ్యలో వసూలు చేసిన ఈ అమౌంట్ కు సంబంధించి కూడా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఏంటి, దీంతో పాటు ఎవరెవరు ఈ ఫ్రీ లాంచింగ్ కి సంబంధించిన వ్యవహారంలో భాగస్వాములైన కోణంలో కూడా ఈడీ దర్యాప్తు. ప్రస్తుతానికి అయితే ఈడీ అదుపులోకి తీసుకొని కూడా చాలా సుదీర్ఘంగా లక్ష్మీనారాయణ విచారిస్తున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.